తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు. వెంకటాచల మహత్యము, ద్విపద భాగవతం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది. వెంగమాంబ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రీకుడైన ప్రాణాల మంగమాంబ, కృష్ణయ్య మాత్య అను మందవరీక దంపతులకు 1730లో జన్మించింది. వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. ఇంటి పనులలో సహాయం చేయమని తల్లి చెప్పినప్పుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. ఈమెకు వెంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈ విషయం 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది. వెంకటేశ్వర పరమ భక్తురాలు కనుక ఇక్కడ ఆమె పేరు మీద అన్నప్రసాదం ఇక్కడ పెడుతున్నారు. నమో వెంకటేశ, నమో శ్రీనివాస. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము. నమో వెంకటేశ, గోవింద 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 గోవింద.